దేవుని చిత్తం ఏంటి సార్? జరిగితే దేవుని చిత్తం, జరగకపోతే కాదా? నీకు లాభం కలిగితే దేవుని చిత్తమా? ప్రయోజనం అయితే దేవుని చిత్తం కాదా? పనికి మాలి మాటలు, పనికి మాలి భావజాలం ఏమంటే దేవుని చిత్తం అంటే? మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాష ఎందుకాక తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలో ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. పొరపాటు అయిపోయిందని, బలహీనమైపోయిందని, నా జారిపోయి రోషం తక్కువ మాట్లాడుకో. ఈ ఘటమునగా శరీరమును, ఈ కొండను ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండటమే. ఈ సంబంధం కరెక్టా కాదా, దేవుని చిత్తం అని తెలియదు. చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నామని మరి దేవుని చిత్తం ఏంటో తెలియని దేవుని చిత్తం కోసం కనిపెడుతున్నావు. బాగుంది, శభాష్. మరి తెలిసిన దేవుని చిత్తాన్ని ఏం చేసేవరా? ఈ ఘటమును ఎట్లు కాపాడుకొన వల్ల ఎరిగి ఉన్నట్టు దేవుని చిత్తం కదా. ఇది ప్రకటించబడిందిగా. ఇట్ ఈస్ వెల్ డిక్లేర్డ్. అందరికీ ప్రకటించబడిన తెలిసిన సత్యం కదా. మరి తెలిసిన చిత్తమును పాటించడానికి నీ ప్రయత్నం ఎంత, నీ ప్రయాసం ఎంత?